హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అండి. ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చిన్న వీడియో ఏంటి అంటే మిద్దెతోట ఎలా ఉంది ఏంటి అనేది చూపించబోతున్నా. తప్పకుండా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూసారా బెండ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. మీకైతే ఎలా అనిపిస్తుంది? కానీ నాకైతే చాలా ఇష్టం. డార్క్ మెరూన్ కలర్ లోపల ఉండి లైట్ ఎల్లో కలర్, అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉంటది. అసలు భలేగా ఉంటదండి. ఇంకా మనకు రెడ్ బెండకాయలు స్టార్ట్ అయ్యాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయి చూడండి గుత్తులుగా. అరే ఎంత సూపర్ ఉన్నాయంటే పెద్ద సైజ్ లో డార్క్ కలర్ వచ్చినాయి. లాస్ట్ టైం అయితే కొంచెం లైట్ గా ఉన్నాయి. ఇవి వేరే సీడ్స్ అండి, మళ్ళీ కొత్త రకం సీడ్స్ వేసాను. ఆ మొక్కలు నేను ఈసారి పెట్టలేదు, లాస్ట్ ఇయర్ ఉన్న మొక్కలు. ఇప్పుడైతే మంచి వస్తున్నాయి చూడండి. అసలు ఇంత డార్క్ లేకుండా అండి, కానీ ఇవి స్టార్టింగ్ ఇగో ఇట్లా లైట్ గా వస్తుంది కాయ. వచ్చిన తర్వాత పెరుగుతుంటే డార్క్ అవుతుందండి. ఈ మొగ్గలు కూడా అంతే, మంచి డార్క్ కలర్ లో వస్తున్నాయి. పిందె మాత్రం లైట్ కలర్ లో వచ్చి పెరుగుతుంటే డార్క్ కలర్ అవుతుంది. ఇక చూడండి ఇక్కడ ఈ పువ్వు మొగ్గ తీసేద్దాం. చూసారా ఇది లైట్ గ్రీన్ లేదా గ్రీన్ కలర్ లో ఉంది, తర్వాతనే రెడ్ కలర్ లోకి మారుతున్నాయి. ఎంత బాగుంది కదండి, చూడండి ఎంత బాగున్నాయి. ఇవాళ అన్ని మొక్కలు చూపిస్తాను, దాదాపుగా ఏమేమి కాయలు వచ్చినాయి చూపిస్తాను. నేను తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా అండి. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను, కాకపోతే తర్వాత చేస్తాను. ఇదైతే మనకు గుత్తి మసాలా వంకాయ అండి. కాయలు స్టార్ట్ అయ్యాయి, గుత్తులుగా వచ్చాయి. గుత్తి వంకాయ చేస్తాం కదా, ఆ వెరైటీ చూడండి. ఇవి కూడా ఎంత గుత్తులుగా కాయలు వచ్చాయి చూడండి. ఇదైతే మంచిగా ఇట్లా ఒక బంచ్ లాగానే వస్తున్నాయండి. ఇది చూసారా, ఇది ఇంకా మనకి హార్వెస్ట్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఒక కాయ కొంచెం పెద్ద సైజ్ అయిందండి. ఇది ఇందులో ఒకటి మిర్చి మొక్క కూడా ఉంది. ఇది వైట్ కలర్ లోనే, అంటే గ్రీన్ బెండకాయన కానీ చాలా పొడుగ్గా వస్తుంది. ఇక్కడ చూడండి, కొంచెం ఇగో ఇంత ఉంది, జానాడు పొడుగుందండి. ఇది కూడా డార్క్ రెడ్ మెరూన్ బెండ, మెరూనే, ఇక రెడ్ కూడా కాదు, మెరూన్ కలర్ లో వస్తుందండి ఈ బెండకాయ. ఇక్కడ వైట్ బెండ అండి, ఎంత బాగున్నాయి కదా. ఇదైతే నేను విత్తనానికి వదిలేసిన, ఇది లేతగానే ఉందండి. ఇది ఈ ఇయరే ఫస్ట్ టైం మన తోటలో పెట్టడం. నేనైతే ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటా. అంకుల్ కొంచెం ఇవాళ బిజీ ఉన్నారు, అందుకే నేను హార్వెస్టింగ్ చూపించట్లే, ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూపిస్తున్నా అండి. ఇది వైట్ కలర్ కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉంటది కదండి. ఇది పులుసులోకి సాంబార్లోకి సూపర్ గా ఉంటదండి ఈ వెరైటీ. ఇక్కడ చూడండి ఇక పొడుగు వంకాయ, ఇవి కూడా కట్ చేస్తా. మొక్కలు అయితే ఎంత బాగున్నాయి కదా, చాలా హెల్దీగా ఉన్నాయండి. ఇదైతే వృక్షం లాగానే పెరిగింది. ఇక్కడ మంకీ తినేసిందండి. ఇది ఇవన్నీ కట్ చేసుకుంటాను ఈరోజు. ఇక్కడ దీని పక్కనే రౌండ్ వంకాయ చూడండి, ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది,
ఒక చేయితో కెమెరా పట్టుకొని ఒక చేయితో కట్ చేయాలంటే కష్టం కాబట్టి ఇలా చూపిస్తున్నా అండి. ఇవన్నీ 100 రూపీస్ టబ్బులో వేసినాయి. ఇంకా బెండకాయలు అయితే ఇగో పుష్కలంగా ఉన్నాయండి, చూసారా. ఇది ఒక మినిమం 1/2 kg బెండకాయలు వస్తాయి ఈరోజు మినిమం. చూడండి 3 రకాల బెండకాయలు వస్తాయి. చూపించాను కదా, రెడ్ కలర్, పూర్తి వైట్, తర్వాత ఇగో ఇవి గ్రీన్. ఇది చాలా ఉన్నాయండి బెండకాయలు. తర్వాత ఇగో స్వీట్ లైమ్ కూడా అయినాయి సూపర్ గా. ఈ మొక్కకైతే పాపం ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా దానంతట అదే పెరుగుతూ ఉంటదండి. దానికి పోషకాలు ఇవ్వాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, ఏం లేదు. పెస్ట్ ఉండదు, ఏముండదు. ఫ్రీగా మీ సంతోషం కోసం నేను ఇస్తా అన్నట్టుగా ఇస్తూ ఉంటదండి కాయలు. లాంగ్ మల్బరీ వచ్చిందండి. ఇదిగో 4 inches మల్బరీ అని చెప్పారు. నిజంగానే ఏం తక్కువ లేదు. ఇగో 2 inches అయితే ఉంది. ఇప్పుడు ఇంకా పెరుగుతుందేమో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి, గుత్తులుగా వచ్చాయి. ఇగో ఇక్కడైతే ఇంకా పొడుగ్గా అయిందండి. ఎంత బాగుంది కదా. కలర్ ఎట్లయితుందో తెలియదు. నేనైతే వైట్ కలర్ కావాలని అడిగాను నర్సరీ అతన్ని. గ్రోమర్ నర్సరీలో తెచ్చానండి. ఇది హైదరాబాద్ నుండి కరీంనగర్ వస్తుంటే చాలా పెద్ద నర్సరీ ఉంటుంది, గ్రోమోర్ నర్సరీ అని. అక్కడ తీసుకున్నాను నేను. ఇది నాకు కూడా తెలియదు, ప్రణీత గారు చెప్పారు. ప్రణీత చెప్పిన తర్వాత అడ్రస్ వెతుక్కొని వెళ్ళాను. చక్కగా నాకైతే అక్కడ మంచి మొక్కలు, నాణ్యమైన మొక్కలు దొరికాయండి. ఇది చూడండి, నేనైతే ఇందులో 365 days చిక్కుడు వేసాను. ఫ్రెండ్స్ ఇచ్చారండి విత్తనాలు, వేసాను చక్కగా. ఇవి ఇప్పుడు మనకు తీగ పూత రాదు కాబట్టి ఇది డెఫినెట్ 365 days చిక్కుడే అనుకుంటున్నాను. మన మిద్దె తోటలోకి 365 days చిక్కుడు వచ్చినందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా అండి. పిచ్చి హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. ఇదైతే ఒకటే ఫ్లవర్ గెల వచ్చింది. నేను దీన్ని డెఫినెట్ విత్తనానికే ఉంచేస్తాను. ఇంకా అదే విధంగా ఇక్కడ చూపించాలి. చెమ్మకాయలు, తమ్మకాయలు అండి స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ కాయ నేను సీడ్స్ కానీ వదిలేసినాను. ఇది చూడండి. ఈ తమ్మకాయలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగో నేనైతే చాలా రోజుల నుండి వెతుకుతున్నాను. నాకు ఈ సీడ్ సౌజన్యం ఇచ్చిందండి. భలే సంతోషంగా ఉంది నాకు. కొత్త వెజిటబుల్ మన మిద్దె తోటలో స్టార్ట్ అయినందుకు. ఫస్ట్ ఇది కాబట్టి నేను వదిలేసిన విత్తనానికి. మరి ఇవి మంకీస్ తింటాయా లేదా అనేది ఇంకా నాకు పెద్దగా అవగాహన లేదండి. మీకెవరికైనా తెలిస్తే తప్పకుండా మెసేజ్ చేయండి. ఇదిగోండి, ఇది స్టార్ బెండ చూడండి. ఒకటి కూడా వచ్చిందా లేదా అని వెతుకుతున్నాను. ఇక్కడ కనబడిందండి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి బెండకాయలు. అయితే 4-5 రకాల బెండకాయలు ఉన్నాయి ఈసారి మన మిద్దె తోటలో. 5 ఏంటండి, 6ది కూడా చూపిస్తాను. ఇవి ఒక కస్తూరి బెండ, కొంచెం లేట్ గా వేసుకున్నాను సీడ్స్. ఈ సీడ్స్ అయితే సరిత గారు ఇచ్చారు నాకు. చక్కగా ఒకటే కుండీలో వేసాను. ఎందుకంటే ప్లేస్ లేదు, కుండీలు ఖాళీ లేవండి. అందుకని నేను అంటే వేయలేకపోయినా. ఇంకా ఇలా ఖాళీ ఉన్న కుండీలలో వేసేయాలి. అదే ఇదైతే కస్తూరి బెండ అండి. సీడ్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి, సన్నగా చిన్నగా ఉంటాయండి. చూడాలి. ఇది మనకు విత్తనాలు మిగిలితే చాలు, కొన్ని కొత్త వెరైటీస్ విత్తనాలు ఉంటే చాలు అన్నట్టుగా చూస్తున్నాను. ఇంకొకటి చూపించాలి మీకు. ఇదిగోండి రెడ్ కలర్ అల్సంత, అది లాంగ్ బీన్స్ అండి. ఈ సీడ్ ఎట్లా పడిందో కూడా నాకు గుర్తులేదు. ఇవి సీడ్కుంటే బాగుండు, మిగిలితే బాగుండు అన్నట్టుగా ఉన్నాను. ఇవి 2 కాయలు వచ్చినాయి. ఇగో ఇక్కడ సగం మంకీ తినేసిందండి. కనీసం ఇవన్నీ విత్తనానికి మిగులుతాయా అని చూస్తున్నా.
లేదు అంటే మళ్ళీ మనం తెప్పించుకోవాల్సిందే, లేదా ఇంకెక్కడన్నా కాయలు పడతాయో చూడాలి. ఇందులో అయితే బీరకాయ ఉంది, ఇక్కడ వరకు వచ్చింది. ఇదిగోండి ఇక్కడ తగులుతుంది నా చెయ్యి. గుత్తి బీరకాయలు కూడా పడుతున్నాయండి, ఇంకా చిన్నగా లావుగా ఉంటాయి కాయలు, అవి వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇదే, ఇంకా నేను మీకు చెప్పేది ఏముంది, మనకున్న సమస్య మీ అందరికీ తెలుసు కదా. పరిష్కారం ఏంటా అనేది వెతుకుతున్నాను. ఏ రకమైన ప్రయత్నాలు చేసినా అవి వాటికంటే రెట్టింపు ప్రయత్నాలు అవి చేస్తున్నాయి. ఇక నేనైతే ఇప్పుడు కూరగాయలన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు కూరగాయలు చూపిస్తా అండి. ఇక్కడ చూడండి చిన్న హార్వెస్ట్, కొన్ని వంకాయలు, ఇదిగోండి కొన్ని వంకాయలు, తర్వాత బెండకాయలు 2 రకాలవి, వైట్ గ్రీన్, కొంచెం కరివేపాకండి. ఈరోజు చక్కగా వంకాయ టమాటా బెండకాయ ఫ్రై అండి. ఇవైతే సాంబార్లోకి బాగుంటాయి, సాంబార్లో వేసుకోవచ్చు. అందుకని కొంచెం కరివేపాకు తెంపుకున్నా. ఇది ఈరోజు హార్వెస్ట్. అంటే కూరగాయలు లేవనుకోండి, ఇలా పైకి వచ్చి తెంపుకొని వెళ్ళిపోతూ ఉంటా. హార్వెస్ట్ చేసిన ప్రతిసారి నేను మీకు చూపించా అండి. సాధారణంగా తెంపుకొని వెళ్ళిపోతూ ఉంటా. ఈరోజు మొక్కలను ఒకసారి చూపించి నేనేం కట్ చేసిన అనేది చూపిద్దాం అనిపించింది. ఒకసారి నేను మీకు చూపిస్తే ఒకసారి మీకు చూపించకుండానే కట్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.